వాగ్దానాన్ని పట్టుకోవాలని ఆశపడి ఆ రీతిగా ఈ మాటలను ధ్యానం చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన కొన్ని అద్భుతమైన వాగ్దానాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మనము చనిపోయే వరకు కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు అందులో ఏదో ఒక వాగ్దానాన్ని మనం పట్టుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం, వాగ్దానం అనేది లాటరీ టికెట్ లాగా కాదు. మనం వాగ్దానం పొందుకుంటే, లేదా వాగ్దానం కార్డు తీసుకుంటే, లేదా ఆదివారము మరి ఇలాంటి నియామిక కూడికలలో సేవకులు చెప్పే మాటల్లో నుంచి ఏదో వాగ్దానం పట్టుకుంటే అది జరిగిపోద్ది అని కాదు నా ఉద్దేశం. అయితే వాగ్దానమును వెంటాడి దాని నెరవేర్పు కొరకు ఆశపడేవాడి జీవితంలో మాత్రం వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వాగ్దానాలను వెంటాడాలి? ఏంటి అందులో ఉన్న శక్తి అంటే, వాగ్దాన నెరవేర్పు కొరకు వాగ్దానాన్ని వెంటాడేవాడు, వాగ్దానాన్ని పట్టుకునేవాడు లోకము నుంచి వేరై, శరీర ఆశలకు దూరమై ఆత్మీయంగా వాడు ఎదిగే అవకాశం ఉంది గనక, శరీరం పైన జయం పొందుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు వాగ్దానం ఎంతో ఉపయోగపడుతుంది గనక ఖచ్చితంగా మనం వాగ్దానాల వెంబడి పరిగెట్టాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. వాగ్దానాలను నమ్మవలసిన అవసరం ఉంది, వాగ్దానాలను పట్టుకోవలసిన అవసరం ఉంది.